హలో అందరికీ, సింపుల్ ఇంకా టేస్టీగా ఎటువంటి సాసెస్ లేకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం వచ్చేయండి. సో దానికోసం ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పోపులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే కొన్ని వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే మీరు ఆ వెజిటేబుల్స్ యూస్ చేయవచ్చు అనమాట. నేను ఇక్కడ పొటాటో క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఫ్రై అయ్యించి దాంట్లో టొమాటో కూడా వేసేసుకుంటున్నాను అనమాట. నీట్గా టొమాటో వేసేసి కలిపేసి కొంచెం దగ్గరగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులోకి వేసేసి నీట్గా కలుపుకొని ఉప్పు చూసి మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, సింపుల్ ఇంకా టేస్టీగా బాస్మతి రైస్తో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. అలానే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్, బాయ్.